ఇగో సమోసా తయారు చేస్తున్నాము. సో సీన్ 11 ఇప్పుడు మనం చేసేది పీల్ చేస్తుందంట ఆలుగడ్డ. సమోసాలో ఆలుగడ్డ, పచ్చిమిరపకాయలు, మసాలాలు, తర్వాత పిండి అవే కదా ఉండేది. సో ఇంటి పక్కన ఉన్న తోటకెళ్ళి వాళ్ళ గార్డెన్కి వెళ్ళేసి ఆలుగడ్డలు, పచ్చిమిరపకాయలు తీసుకొని వచ్చింది. దాని తగ్గట్టుగానే ఉంటుంది, పీల్ చేస్తుంది ఆలుగడ్డలు. సో డౌన్లోడ్ 1K రెజల్యూషన్. దెన్ ఆఫ్టర్ మనం ఇవి కట్ చేయడానికి కారణం ఏంటంటే కన్ఫ్యూజన్ లేకుండా మనం ఏం చేసాం ఏంది అనేది. ఇప్పుడు అది అయిపోయిందంటే అది జనరేట్ చేసినట్టు లెక్క కదా, అందుకని చెప్పేసి నేను కట్ చేసి ఇక్కడ పెడుతున్నా. మనకు కూడా కంఫర్ట్గా ఉంటుంది, ఇంకెన్ని ఉన్నాయి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది నీట్గా. సో ఇక్కడ 12 వచ్చేసి పొటాటోస్ స్మాల్ పీసెస్ కింద కట్ చేస్తుందంట డాల్ వైఫ్. సో డాల్ వైఫ్ కాపీ, ఇక్కడ డాల్ వైఫ్ రాసింది క్యారెక్టర్ ప్రాంప్ట్ దగ్గర. సో పేస్ట్ డాల్ వైఫ్, ఎంటర్. సో ఇప్పుడు మనం ఏది జనరేట్ చేస్తున్నాం, ఎంతది జనరేట్ అవుతుంది, 12th సీన్ జనరేట్ అవుతుంది. దాని తగ్గట్టుగా మోషన్ ప్రాంప్ట్ కూడా ఇస్తుంది. ఇది ఎక్కడికి వెళ్ళదు, అన్ని మోషన్ ప్రాంప్ట్లు ఇక్కడే ఉంటాయి. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, అన్నీ ఇక్కడే ఉంటాయి. సో ఇది కూడా కటింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ పీల్ చేసింది కదా, పీల్ చేసిన తర్వాత కటింగ్. సో డౌన్లోడ్, ఇదేంది సీన్ 12, ఇది రీనేమ్ చేసుకుంటున్నా. ఓకే, దెన్ ఆఫ్టర్ మన ప్రాంప్ట్స్ నోట్ ప్యాడ్లోకి వెళ్తాం. సీన్ 13 కట్ చేస్తా, చాట్‌జీపీటీలోకి వెళ్తాం, పేస్ట్ చేస్తాం, ఎంటర్. ఇప్పుడు డాల్ వైఫ్ లైట్స్ ఎ క్లే స్టవ్ యూజింగ్ స్మాల్ స్టిక్స్ అండ్ ఫైర్. పొయ్యి ముట్టిస్తుంది కట్టెలు పెట్టేసి ఒక చిన్న స్టిక్ ద్వారా. సో దీనిది ఇది ఇమేజ్ ప్రాంప్ట్. ఓకే, కాపీ చేస్తాం, పేస్ట్ చేస్తాం, విస్కేకి వెళ్ళి ఇక్కడ డాల్ వైఫ్ని సెలెక్ట్ చేసుకుంటాం అండ్ ఎంటర్. సో దాని తగ్గట్టుగా అకార్డింగ్ టు ఇమేజ్ అనమాట. చూసారా, ఇక్కడ మనం విలేజ్ స్టైల్ అని చెప్పినాం కాబట్టి ప్రతి సీన్లో మీరు చూడండి మట్టికి సంబంధించింది మాత్రమే ఉంటుంది. న్యాచురల్ స్టీలు అలాంటివి ఏమి ఉండవు. చూడండి మట్టి పాత్రలు, అన్నీ మట్టి పాత్రలు, మట్టి మట్టి మట్టి. ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా మట్టే, అంతా మట్టే. చూడండి స్టవ్ వెలిగించి దాంట్లో పుల్లలు పెట్టేసి ట్రై చేస్తుంది, అగ్గి పుల్లలు పెట్టి అని చెప్పేసి మనం ఇచ్చాం కదా, సేమ్ అదే. సో దిస్ ఈజ్ ద సీన్ 13. ఓకే, తర్వాత మన ప్రాంప్ట్స్ నోట్ ప్యాడ్లోకి వెళ్తాం, సీన్ 14 కట్ చేస్తాం, మళ్ళీ చాట్‌జీపీటీలోకి వెళ్దాం, పేస్ట్ చేస్తాం, ఎంటర్ కొడదాం. సో డాల్ వైఫ్ ప్లేసెస్ ఏ స్మాల్ పాట్ విత్ వాటర్ ఆన్ ద స్టవ్. వాటర్ పెడుతుందంట డాల్ వైఫ్. ఇక్కడ క్యారెక్టర్ ప్రాంప్ట్ డాల్ వైఫ్ అని ఇచ్చింది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇమేజ్ ప్రాంప్ట్. కాపీ చేసుకున్నా, పేస్ట్ చేసా, డాల్ వైఫ్. సో ఏదైనా కూడా మీరు అబ్జర్వ్ చేస్తున్న రోజుల్లో వితిన్ 1 minute ఇమేజ్ ప్రిపరేషన్ అనేది జరిగిపోతుంది. ఇమేజ్ ప్రిపరేషన్ అనేది వితిన్ 1 minute. 1 minute అంటే 1 minute ఇమేజ్ ప్రిపరేషన్ జరిగిపోతుంది. సో వీ హ్యావ్ టు డూ. ఓకే, సో మనం ఇలా ఎప్పుడైనా కూడా క్రియేటివిటీ, ఇప్పుడు నేను ఇలా చెప్పాను కదా, మీరు వాళ్ళ స్టైల్ మార్చండి. మీరు విలేజ్ థీమ్ అనుకుంటే విలేజ్ థీమ్ చేయండి, లేదంటే ఒక ఇండియన్ మోడర్న్ స్టైల్ టౌన్ స్టైల్ పెట్టండి, మోడర్న్ వేర్ అని పెట్టండి, మోడర్న్ కిచెన్ అని పెట్టండి. సో వాటర్ పెడుతుందని చెప్పాం కదా, సో దాని తగ్గట్టుగా.
సీన్ 14 మనము ఇక్కడికి వెళ్తాం, కట్ చేయండి, చాట్ జీపీటీకి వెళ్ళండి, పేస్ట్ చేయండి, ఎంటర్ చేయండి. డాల్ వైఫ్ యాడ్స్ పొటాటోస్ పీసెస్ ఇంటూ ద బాయిలింగ్ వాటర్. బాయిలింగ్ వాటర్లో యాడ్ చేస్తుందంట డాల్ వైఫ్. సో కాపీ ఇస్కు పేస్ట్ ప్లస్లోకి వెళ్తే డాల్ వైఫ్ అండ్ జనరేట్. నేను ఇంతకుముందుకు ఏం చెప్పిన, మోడ్రన్ కిచెన్ పెట్టుకోండి, విలేజ్ స్టైల్ కాకుండా నాకు టౌన్ స్టైల్ అని పెట్టండి, మోడ్రన్ కిచెన్ వేర్ అని పెట్టండి, వీళ్ళు కొంచెం మోడ్రన్ డ్రెస్ వేసుకున్నట్టు పెట్టండి, హస్బెండ్ మోడ్రన్గా సూట్ బూట్ వేసుకొని తిరుగుతున్నట్టు పెట్టండి. మీకు ఏది కావాలనుకుంటే, ఏ స్టైల్లో కావాలనుకుంటే ఆ స్టైల్లో, ఏదైతే నేను మెయిన్ ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి, మాస్టర్ ప్రాంప్ట్ అని. ఆ మాస్టర్ ప్రాంప్ట్లో ఎక్కడెక్కడ ఏమేమి చేంజెస్ చేయాలో అక్కడక్కడ చేంజెస్ చేసుకోండి. నీట్గా నేను చూపించింది పాజ్ చేసి మీరు ఒక నోట్ ప్యాడ్లో టైప్ చేసుకోండి యాస్టి. దాని తగ్గట్టుగా మీరు చదువుకుంటూ వెళ్తే మీకు అర్థమైపోతుంది. దాని తగ్గట్టుగా మీరు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. ఇగో కట్ చేసిన పొటాటోస్ వేడి నీళ్ళలో వేస్తుందని చెప్పాము. సో వేడి నీళ్ళల్లో వేసినట్టుగా కరెక్ట్గా వచ్చింది మనకి. ఇప్పటికే 15 అయిపోయాయి, ఇక జస్ట్ 15 ఉన్నాయి. కట్ చేద్దాం, పేస్ట్ చేద్దాం. చూడండి, చాట్ జీపీటీ కూడా జస్ట్ 10 సెకండ్స్లో ఇమేజ్ క్రియేట్ చేసేస్తుంది. మోషన్ ప్రాంప్ట్, ఇమేజ్ ప్రాంప్ట్ అన్నీ క్రియేట్ చేసేస్తుంది. కాపీ పేస్ట్ ప్లస్ డాల్ వైఫ్ జనరేట్. ఇప్పటికి ఎన్ని అయ్యాయి మనకి? 16 చేసాం. ఇంకెంత? ఇంకొక 13 ఉన్నాయి అంతే. 14 ఉన్నాయి ఇంకా. 14, 17, 18, 19, 20, 14 ఉన్నాయి. ఇది 16ది జనరేట్ అవుతుంది మనకి ఇప్పుడు. ఇంకా 14 ఉన్నాయి. ఆ 14 క్రియేట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇక్కడ మోషన్ ప్రాంప్ట్ కూడా వస్తుంది. కాబట్టి ఆ మోషన్ ప్రాంప్ట్ కూడా ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను. నేను టిల్ యూట్యూబ్లో అప్లోడ్ చేసేంత వరకు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు దేని గురించి కూడా. సో ఇక్కడ బాయిలింగ్ ద పొటాటోస్ డౌన్లో వచ్చేసింది. సో సీన్ 16. నెక్స్ట్ కట్, చాట్ జీపీటీలోకి వెళ్దాం, పేస్ట్ చేద్దాం, ఎంటర్ చేద్దాం. డాల్ వైఫ్ డ్రైన్స్ ద వాటర్ అండ్ ట్రాన్స్ఫర్ బాయిల్డ్ పొటాటోస్ ఇన్ టు ద బౌల్. ఉడకడం జరిగిపోయింది, అవి వేరే బౌల్లోకి తీసుకుంటుంది అనేది ప్రాంప్ట్ అనమాట. సో విస్క్లోకి వస్తాం, డాల్ వైఫ్ సెలెక్ట్ చేసుకుంటాం, దీని జనరేషన్కి యాక్సెస్ ఇస్తాం. చూడండి, ఇట్లా 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 చూస్తే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో వీడియో ఇమేజెస్. సో ఇమేజ్ జనరేట్ అయిన తర్వాత కూడా అంత కలర్ఫుల్గా ఉంటుంది. సో వీడియోస్ గ్రూకేలో అన్నా కదా, గ్రూకే కంప్లీట్లీ అసలు 0 ఫ్రీ పెట్టిండు వాడు. మొత్తం కంప్లీట్గా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని మాట్లాడుతున్నాడు. సో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అని అంటే కొంచెం కష్టమే కాబట్టి స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఉన్న వాటిని వాడుకోండి. జీమెయిల్ క్రియేట్లు చేసుకోవచ్చు, ఒక ఫోన్ నెంబర్ మీద 5, 6 అట్లా జీమెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో 4, 5 ఉంటే ఒక 20 ఈమెయిల్ దాకా క్రియేట్ చేసుకోవచ్చు. ఆ జీమెయిల్ యూస్ చేసుకొని ఎవ్రీడే 50 ఇవి వస్తాయి, క్రెడిట్స్ వస్తాయి మనకి. 50 క్రెడిట్స్ ద్వారా మనం వీడియోస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా జనరేట్ అయిపోయింది. డౌన్లోడ్ సీన్ 17. తర్వాత సీన్ 18 కట్ చేద్దాం, పేస్ట్ చేద్దాం, ఎంటర్ చేద్దాం. సో డాల్ వైఫ్ మ్యాషెస్ పొటాటోస్ యూజింగ్ ఏ స్మాల్ మ్యాషర్. స్మాష్ చేస్తుందంట, అంటే మెత్తగా చేస్తుంది. సో కాపీ, ఇక్కడ కూడా డాల్ వైఫ్ అని ఉంది, ఇమేజ్లో ఉండాల్సిన క్యారెక్టర్. సో డాల్ వైఫ్ అండ్ జనరేట్. ఇమేజెస్కి 0 క్రెడిట్స్. నువ్వు నాకు తెలిసి 1000 ఇమేజెస్ అని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఈ విస్క్లో. వీడియోస్కి మాత్రము 50 క్రెడిట్స్ ఇస్తుండు వాడు. సింగిల్ వీడియోకి 10 క్రెడిట్స్ అనేది యూజ్ అయిపోతుంది. జస్ట్ 5 వీడియోస్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు 30 అంటే 6×5 కంపల్సరీగా మనకు ఒక 6 జీమెయిల్స్ ఉండాలి మన దగ్గర, అప్పుడు వర్కౌట్ అయిపోద్ది. సో మీరు ఏం చేస్తారనంటే రేపటి కంఫర్ట్ జోన్ కావాలనుకుంటే ఇవాళ ఇమేజెస్
రేపటి ఇమేజెస్ కూడా క్రియేట్ చేసి పెట్టుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది. స్మాషింగ్ చేస్తుంది. సో డన్, స్మాషింగ్ అయిపోయింది. సీన్ 18. ఓకే, తర్వాత సీన్ 19 కట్ చేద్దాం. చాట్ జీపీటీలోకి వెళ్దాం, పేస్ట్ చేద్దాం, ఎంటర్ చేద్దాం. సో డాల్ వైఫ్ యాడెడ్ చాప్ గ్రీన్ చిల్లీ సాల్ట్ స్పైసెస్ టు ద స్మాష్డ్ పొటాటోస్. స్మాష్డ్ పొటాటోస్లోకి గ్రీన్ చిల్లీస్ అవి ఇవి వేస్తుంది అని చెప్తున్నాడు. కాపీ చేస్తాం. ఇక్కడ కూడా మనకి డాల్ వైఫే ఉంటుంది. సో డిస్క్లో ఏలోకి వెళ్తాం, డాల్ వైఫ్ తీసుకుంటాం, సెలెక్ట్ చేసుకుంటాం, జనరేట్ ఇస్తాం. మనం ఇప్పుడు ఏది క్రియేట్ చేస్తున్నాం? సీన్ 19 క్రియేట్ చేస్తున్నాం మనం. సో కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ మనకి ఎప్పుడైనా కానీ. ఈ కన్సిస్టెన్సీ అనేది లేకపోతే మాత్రం ప్రాబ్లం కూడా ఆడుతుంది. ఇప్పుడు చూశారు కదా, నేను ఒక నా ఛానల్లో ఒకటి ఉండే కదా, దాంట్లో 2 months బ్యాక్ ఒక 5 వీడియోలు 6 వీడియోలు పెట్టాను, తర్వాత పెట్టట్లా, అందుకని గ్రోత్ తగ్గిపోతుంది. కానీ నాకు ఫిర్బీ పర్ డే వచ్చేసి పర్ మంత్ వచ్చేసి వస్తూనే ఉంటుంది. ఇప్పటికీ 69 వాచ్ అవర్స్ వచ్చాయి నాకు. సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ఉంటే నాకు ఇప్పటికీ నాకు అయిపోయేది, మానిటైజేషన్ అనేది అయిపోయేది, వాచ్ అవర్స్ అయిపోయాయి. సీన్ 19 అయిపోయింది ఇప్పుడు. దెన్ ఆఫ్టర్ సీన్ 20 చాట్ జీపీటీలోకి వెళ్తాం, సీన్ 20ని వేసేస్తాం. డాల్ వైఫ్ మిక్సెస్ ద ఫీలింగ్ జెంట్లీ విత్ హర్ హ్యాండ్స్. ఆమె హ్యాండ్స్ తోటి డాల్ వైఫ్ అనేది మంచిగా మిక్స్ చేస్తుంది అనేది ఇక్కడ ఇచ్చాడు. సో కాపీ, ఇక్కడ కూడా డాల్ వైఫే మనకు ఉంది సీన్లో. సో ప్లస్ ఇట్ అండ్ డాల్ వైఫ్ అండ్ జనరేట్. 20 ఇంకా 10 ఉన్నాయి కరెక్ట్గా మనకి. 30లో 20 జనరేట్ చేసేస్తాం మనం, చెప్పుకుంటూ డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఎలా చేయాలి ఏంటి ఏంది అనుకుంటేనే మనం ఇది 28th ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో నేను చెప్పే ప్రతి మ్యాటర్ ఇంపార్టెంట్ మనకి. కొంచెం ఓపికగా వినండి, క్లాస్ నేర్చుకోండి, చేసుకోండి, సంపాదించుకోండి మనీ. ఇక్కడ దాంట్లో వేస్తుంది, ఇక్కడ మిక్సింగ్ చేస్తుంది కదా. సో ఓకే, డన్, డౌన్లోడ్ అయిపోయింది. ఇది వచ్చేసి సీన్ 20. నేను రీనేమ్ చేసి పెట్టుకుంటున్నాను, మీకు లాస్ట్కి చూపిస్తాను ఒకటేసారి. ఇప్పుడు 21. డాల్ వైఫ్ ప్రిపేర్స్ డవ్ యూజింగ్ ఫ్లోర్ అండ్ వాటర్ ఇన్ ఎ స్మాల్ బౌల్. అదే పిండి తయారు చేస్తుండవు, ముద్ద, ఒక సమోసాకి పైన లేయర్ ముద్ద ఉంటుంది కదా, అది తయారు చేస్తుంది. సో కాపీ, ఈ సీన్లో కూడా డాల్ వైఫే ఉంటుంది. సో ఇస్కేలో పేస్ట్ చేస్తాను, డాల్ వైఫ్ సెలెక్ట్ చేసుకుంటాను అండ్ దీన్ని జనరేట్ చేయడానికి చెప్తాను. సో ఏదైనా కూడా ఎప్పుడైనా కూడా మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలండి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోతే మాత్రం చాలా ప్రాబ్లం అయిపోతుంది. గ్యాప్ ఇస్తే అల్గారిథం డౌన్ అవుతుంది. ఇప్పుడు నేను వీడియో పెట్టిన తర్వాత అది ఎట్లా పికప్ అవుతుందో చూసుకోవాలి నేను ఒకసారి. డబ్బులు సంపాదించాలి, మనీ మనకి అదే అంటారుగా డైలాగ్, ధనం మూలం ఇదం జగత్ అని. సో మనకు డబ్బులు లేకపోతే మనల్ని ఒకటి దేకడు, వాల్యూ ఇవ్వడు. డబ్బులు సంపాదించుకోవాలి, ఎంత వీలైతే అంత సంపాదించాలి. డబ్బులు ఉంటేనే మనిషికి ఇవ్వాలి. నువ్వు నీతిగా న్యాయంగా ఉన్నా కూడా నిన్ను ఒకటి దేకడు, పెట్టడు, వదిలేసేస్తాడు, అంతే సింపుల్. సో మనం
ఇక ఇక్కడ పిండి ప్రిపేర్ చేస్తుంది. సో నీళ్ళు పోయడం అదంతా లాజిక్. సో సీన్ 21. దెన్ ఆఫ్టర్ చాట్ జీపీటీ నోట్ప్యాడ్లోకి వెళ్ళి మన సీన్ కట్ చేసుకొని చాట్ జీపీటీలోకి వెళ్ళి పేస్ట్ చేస్తాం. డాల్ వైఫ్ రోల్స్ ద డో ఇంటూ స్మాల్ ఫ్లాట్ సర్కిల్స్. డాల్ వైఫ్ ఏం చేస్తుందంటే ఆ పిండి ఉంది కదా, ఆ పిండిని చిన్న చిన్న ముద్దలుగా తయారు చేస్తుందని చెప్తుంది. సో దిస్ ఈజ్ ద ప్రాంప్ట్. కాపీ. ఈ సీన్లో కూడా డాల్ వైఫ్ ఉంటుంది. విస్కేలోకి వెళ్తాం, పేస్ట్ చేస్తాం, డాల్ వైఫ్ సెలెక్ట్ చేసుకుంటాం, దీన్ని జనరేట్ చేయమని చెప్తాం. సో దీనికి కూడా చూడండి, డాల్ వైఫ్ జెంట్లీ రోల్స్ ద రోలింగ్ పిన్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఓవర్ డో. ఇది మోషన్ ప్రాంప్ట్. ఇది దీనిది మోషన్ ప్రాంప్ట్. ఇప్పుడు మనం 22nd ఇమేజ్ జనరేట్ చేస్తున్నాం. చూడండి, ఇలా చూస్తుంటే మనకి ఎంత ముచ్చట వేస్తుందో ఇది కదా. ఇమేజెస్ చాలా నీట్గా, అసలు ఎంత క్వాలిటీ, అవుట్పుట్ అన్నీ బాగుంది. సో కొన్ని క్రెడిట్స్ ఏంటంటే మనం డబ్బులు తీసుకొని సబ్స్క్రిప్షన్స్ తీసుకొని చేస్తే ఇంకా వేరే విధంగా వస్తాయి అవుట్పుట్, ఇంకా ఇంకా రెజల్యూషన్ హై క్వాలిటీగా వస్తాయి మనకి. సో మనం ఎప్పుడైనా కూడా డబ్బులు ఉన్నప్పుడు డబ్బులు సంపాదించిన తర్వాత హై క్వాలిటీ సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటే అయిపోతుంది. సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇక్కడ వీడియో జనరేషన్ కూడా, ఈ ఇమేజ్ జనరేషన్ ఇంకా ఫాస్ట్గా అవుతుంది, వీడియో జనరేషన్ కూడా మనకు క్రెడిట్స్ వస్తాయి, దాని దగ్గర వేసుకోవచ్చు. ఇక స్మాల్ రోల్స్ చేసింది సపరేట్ పీసెస్గా చేస్తుంది. దాంట్లో పెట్టాలి కదా. సీన్ 22. ఇప్పుడు మనం మళ్ళీ నోట్ ప్యాడ్కి వెళ్తాం, మన సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసుకుంటాం, చాట్ జీపీటీకి వెళ్తాం, పేస్ట్ చేస్తాం, ఎంటర్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో, డాల్ వైఫ్ ఫిల్స్ ద డో విత్ పొటాటో మిక్చర్ అండ్ షేప్ సమోసాస్. ఆ చపాతీ పిండిలాగా చేస్తారు కదా, దాంట్లోకి వెళ్ళేసి ఆ పిండి ఏదైతే ఉందో అది పెట్టి సమోసాలాగా ప్రిపేర్ చేయమని చెప్పినాం మనం. సో దానికి గాను మనకు ఒక ఇమేజ్ జనరేషన్ ప్రాంప్ట్ అనేది చాట్ జీపీటీ అతను ఇచ్చాడు. ఎలా అంటే క్లియర్గా, మనం ఇంత క్లియర్గా రాయలేం కదా, అందుకనే ఒక మోషన్ ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేసి పెట్టాం. అది ఏం చేస్తుందంటే అకార్డింగ్ టు సీన్ అది ఏం చేయాలి. ఇప్పుడు మన సింపుల్ సీన్ అదే ఇచ్చింది, సీన్ని ఎలా చేయాలనేది కూడా సపరేట్ చేసి చూపిస్తుంది మనకి. సో ఇప్పుడు ఆ చపాతీ పిండిలో మిక్చర్ పెట్టి సమోసా షేప్ చేయడం అనమాట ఇప్పుడు సీను. అట్లా చేయడం అని దాని తగ్గట్టుగా జనరేషన్ అనేది ఈ ఇమేజ్ ప్రాంప్ట్ని ఇదంతా క్రియేట్ చేస్తుంది. దీన్ని తీసుకొని ఇక్కడ మనకి ఇమేజ్ చూడండి, సమోసా షేప్స్ వచ్చిందా అట్లా. సో ఇది వచ్చేసి సీన్ 23. దెన్ ఆఫ్టర్ మనం ఇంకొక నోట్ ప్యాడ్లోకి వెళ్ళిపోయి మనం సీన్ 24 కట్ చేసుకొని చాట్ జీపీటీలోకి వెళ్ళి ఎంటర్ చేద్దాం. డాల్ వైఫ్ హీట్స్ ఆయిల్ ఇన్ ఎ స్మాల్ ప్యాన్ ఓవర్ ద క్లే స్టవ్. ఆమె ఇప్పుడు క్లే స్టవ్ ద్వారా చేస్తుంది. కాపీ, పేస్ట్, డాల్ వైఫ్ సెలెక్ట్ చేసినాం, దాన్ని ఇచ్చినాం. టైలీ కిచెన్ ఇంటీరియర్ విత్ క్లే వాల్స్, ట్రెడిషనల్ క్లే స్టవ్ ప్లేస్డ్ ఆన్ ద ఫ్లోర్ విత్ ద స్టడీ స్మాల్ ఫ్లేమ్. అది ఎలా ఆపరేట్ చేసింది చూడండి. ప్యాన్ సర్ఫేస్ స్లైస్లీ డార్కెండ్ ఫ్రమ్ రెగ్యులర్ యూజ్, డాల్ వైఫ్ పొజిషన్ నియర్ ద స్టవ్ స్లైట్లీ బెండ్ బెండ్ పోచర్ కూడా ఇచ్చింది. ఫిక్సర్ క్లే స్టైల్ యానిమేషన్, న్యాచురల్ ఫేషియల్ ఫీచర్స్, ఫ్యాబ్రిక్, హెయిర్ నీట్లీ, సింపుల్ ఇయర్ రింగ్స్, వన్ హోల్డింగ్ స్మాల్ కంటైనర్ ఆఫ్ ఆయిల్ హోల్డింగ్ అనమాట, చేతిలో పట్టుకుంది అని చెప్తుంది. ఇది ఏంటంటే టోటల్గా దాన్ని నీట్గా సీన్ బై సీన్ మొత్తం క్లియర్. ఒక డైరెక్టర్ ఎలా అయితే నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి, ఇప్పుడు ఇలా ఆయిల్ పోయాలి, బౌల్ పెట్టాలి, స్టవ్ వెలిగించాలని ఎంత క్లియర్గా చెప్తాడో మనం అయితే ఎలా చేస్తామో క్లియర్గా, అంత క్లియర్గా ప్రాంప్ట్ అనేది ఇస్తుంది. ఆ ప్రాంప్ట్ తగ్గట్టుగా ఇమేజ్ జనరేట్ అవుతుంది. ప్రాంప్ట్ అనేది క్లియర్గా లేకపోతే ఎప్పుడు కూడా ఇమేజ్ అనేది నీకు క్లియర్గా జనరేట్ అవ్వదు. అది కూడా పెద్ద మైనస్ పాయింట్ ఉంటుంది, అది కూడా చూసుకోవాలి ఎప్పుడైనా కూడా. అలా చేసుకుంటే బాగా వస్తుంది మనం ఎప్పుడైనా కూడా. సో తొందరపడకండి, కక్కుర్తి పడకండి. ఒకటే రోజు 3 వీడియోలు 4 వీడియోలు చేయాలని ట్రై చేయకండి. సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటే చేయొచ్చు, కానీ వితౌట్ సబ్స్క్రిప్షన్ చేయనీకి రాదు. ఇక్కడ చిన్న గ్లిచ్ వచ్చింది చూసారా, హ్యాండ్ వచ్చింది. సో అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఎంటర్ చేయండి.